హాయ్ అండి. ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. అది కూడా ఫీడింగ్ జిప్ తోటి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. అసలు జిప్ వేసామా లేదా అన్నట్టు ఉంటుందండి. అంత నీట్గా వస్తుంది. అంత ఫినిషింగ్ అయితే సూపర్ అనమాట. మీరే చూడండి. అసలు మీరు జిప్ అనేది బయట కనిపించదు. ఏదో ఒక్క లైట్గా లైన్ లాగా ఉంటుంది అంతే తప్ప అసలు మీకు ఏం కనిపించదు. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. బొటిక్లో ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యే కుడతారండి, అందుకే అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో అదే టిప్స్ మీకు చెప్తాను. మీరు కూడా ఇలాగే కుట్టుకున్నా, కస్టమర్కి కుట్టినా కూడా మీకు మంచి పేరు వస్తుంది. చూడండి ఇక్కడ నేను కాలర్ వేసినందుకు సగం వరకు జిప్ అనేది కవర్ అయిపోయింది. మిగతాది డాట్ కింద ఉండిపోయింది అనమాట. ఏదో డాట్ వేసినట్టు ఉంటుంది, అంత చక్కగా ఉంటుంది. పైనుంచి కింద వరకు జిప్ ఉందండి. ఇలాంటి టాప్స్ నేను చాలా కుట్టానండి, కానీ ఫీడింగ్ జిప్తో టాప్ కుట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా పోస్ట్ చేయాలని మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి దగ్గర 38 సైజ్ అండి. అదేవిధంగా మనకి వెనకాల బోట్ నెక్ విత్ పాట్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ విత్ కాలరు, కింద ఫ్రిల్స్ స్టెప్. హైట్ వచ్చేసి 50 ఇంచుల వరకు ఉంది. అంటే కింద స్టెప్స్ వచ్చింది కదా, ఒక స్టెప్ వచ్చింది కదా ఫ్రిల్, దాంతో కలిపి మనకి టోటల్గా 50 అనమాట. హైట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ మెటర్నిటీ షూట్ కోసం అయితే మన దగ్గర డిజైన్ చేయించుకున్నారు ఆన్లైన్ కస్టమరు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంతే మంచి ఫినిషింగ్తో అయితే మీకు చూపిస్తాను. హార్ట్ షేప్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇదంతా కూడా మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్లోనే ఉంటుందండి. అడ్డంగా కొన్ని వస్తూ ఉంటాయి, అలా రాకూడదు అనమాట. హార్ట్ షేప్ అంటే హార్ట్ షేప్ లాగే రావాలి. కింద ఫ్రిల్స్ కూడా కరెక్ట్గా పెట్టేశాను. సో ఎలా కట్ చేయాలి ఏంటి అనేది. హ్యాండ్ కూడా హార్ట్ షేప్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ టాప్ కోసం టోటల్గా 4 మీటర్స్ ఒరిజినల్ క్లాత్, 3 మీటర్స్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. యాక్చువల్గా అయితే మదర్ అండ్ డాటర్ కాంబో కాబట్టి టోటల్గా 6 మీటర్స్ ఒరిజినల్, 5 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. పాపది కుట్టేశాను. మదర్కి మాత్రం 4 మీటర్స్ దాకా పడింది, ఎందుకంటే కింద స్టెప్ పైగా హైట్ కూడా ఎక్కువ కదా, అందుకని చెప్పేసి నేనైతే 3 మీటర్స్ లైనింగ్, 4 మీటర్ ఒరిజినల్ తీసుకున్నాను. లైనింగ్ను తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే 2 కాటన్ కాబట్టి ఒకేసారి సింక్ అయిపోతాయి. ఫోల్డింగ్ అనేది నా వైపుకున్నది. అయితే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఒక లైన్ వేశాను. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎందుకక్క లైట్ కలర్తో మార్కింగ్ వేస్తున్నారని. డార్క్ కలర్తో వేస్తుంటే ఏమవుతుందంటే ఒరిజినల్ క్లాత్కి అంటుకుపోయి పైకి హైలైట్ అయిపోతుంది అనమాట. అందుకనే నేనైతే చాలా కుట్టాను కదా, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. మళ్ళీ కస్టమర్ దగ్గర నుంచి బ్యాడ్ రిమార్క్ రాకూడదని నేనేం చెప్తున్నానో అదే నోట్ చేసుకోండి ఒక పేపర్ మీద, అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఫోల్డింగ్ అనేది నా వైపుకి వేశాను. కింద ఫ్రిల్స్ అంటే కింద బాటమ్ పార్ట్ అనేది జాయిన్ చేసుకుంటానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 9.5 అండి. ఓకేనా, 4వ భాగం 9.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 14 ఇంచులు. నడుము లూజ్ వచ్చి కూడా సేమ్ అంతే ఉంది, డాట్తో కలిపి 9.5. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు అయిపోయింది. హైట్ వచ్చేసి 14 ఇంచులు, ఖర్చులతో కలిపి 15 ఇంచులు అనమాట. ఓకేనా, ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. కింద ఎంతైతే చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసుకున్నానో 9.5, పైన కూడా 9.5 మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అంతే, ఇంకేం అవసరం లేదు. మళ్ళీ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, స్ట్రైట్గా తీసుకుని లైన్ వేసేసేయండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచులు తీసుకున్నానండి. వీళ్ళకి సరిపోతుంది 7.5. వెనకాల కూడా థ్రెడ్స్ పెట్టమన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. 7.5. చంక డౌన్ కూడా 7.5 తీసుకున్నాను. 7.5. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5. ఇది బోట్ నెక్ కాబట్టి ఇలా ఎల్ షేప్ ఇచ్చేసేయండి. ఈ ఎల్ షేప్ దగ్గర కార్నర్ దగ్గర కరువు స్కేల్ పెట్టుకుని నీట్గా కరువు తిప్పేసేయండి. ఇంకా దీనికోసం 1.5, 1.5 అది ఏం అవసరం లేదు. ఇలా తీసుకుంటే బాగా వస్తుంది. ఇక్కడ ఫుల్ షోల్డర్ దగ్గర మనకి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను, ఫ్రంట్ పార్ట్ కాదు. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ 7.5 వచ్చింది, కొలతలు పంపించారనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి చంక డౌన్ 7.5 తీసుకున్నాను కదా, ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిందో లేదో చూడాలి. 8.5 వచ్చింది ఆర్మ్ లూజ్, కరెక్టేనండి. వీళ్ళు నాకు 8.5 ఇచ్చారు. సో ఆర్మ్ లూజ్ 8.5కి మ్యాచ్ అయిపోయింది. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. 3.5 అయితే ఎక్కువ అయిపోతుంది, 3.5 అయితే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ 7.5 ఇంచులండి, కానీ నేను ఇప్పుడు కట్ చేయను, జస్ట్ మార్కింగ్ వేసి పెడుతున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టినప్పుడు మళ్ళీ చూసుకోకుండా ఉండటానికి. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు చెప్పారండి. 10 ఇంచులోనే మనకి బోట్ నెక్ రావాలి, మనకి డ్రాప్ కూడా రావాలన్నమాట, పాట్ లాగా. అయితే నాకు నెక్ డీప్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 3.5, డీప్ వచ్చేసి 3.5 బోట్ నెక్ కోసం. ఇలా కర్వ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇలా నీట్గా కర్వ్ షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఉక్సుకి కాజా వేయడానికి ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. విడ్త్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నానండి. కుట్టిన తర్వాత 3.5, 3.5 అలా వస్తుంది అనమాట. ఎందుకంటే డ్రాప్కి మనకి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అయిపోతుంది లేకపోతే. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి.
వేసిన తర్వాత మనకి పొడుగు ఎంత వచ్చింది చూడండి, 10 ఇంచులు. ఓకేనా, 10 ఇంచులు. అదేవిధంగా ఇక్కడ డ్రాప్ కోసం 6 ఇంచులు వచ్చింది. 6 ఇంచుల కన్నా కొంచెం తక్కువే వచ్చింది. దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఇలాగ బాదం షేప్ ఇచ్చేసేయండి. ఓకేనా, బాదం షేప్ అనేది డ్రాప్ షేప్ అనమాట. డ్రాప్ షేప్ లాగా రావాలి. నేను ఎందుకు డార్క్గా మార్కింగ్ వేయట్లేదో కొంచెం అర్థం చేసుకోండి. అంటే నేను ఫస్ట్ టైం మార్కింగ్ వేసినప్పుడు కస్టమర్ కంప్లైంట్ ఇచ్చారనమాట, అంత డార్క్ కలర్ యూస్ చేయకండి అని. సో అందుకని చెప్పేసి లైట్ కలర్ యూస్ చేసి మీకు నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫుల్ షోల్డర్ 7.5, చంక డౌన్ 7.5, ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు, బోట్ నెక్ కోసం హైట్ వచ్చేసి 3.5, విడ్త్ వచ్చేసి 3.5. అది గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది, డ్రాప్ కటింగ్ ఇంకా అవ్వలేదు. ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత డ్రాప్ చేస్తాను. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ హైట్ అనేది ఉండాలండి. చూడండి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హైట్ వచ్చేసి ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ ఉండాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కదా, పైకి ఎత్తేసినట్టు ఉంటుంది అనమాట. అందుకని నేనైతే నడుముల దగ్గర కరెక్ట్గా కట్ చేసుకున్నాను. మనకి డాట్స్ దగ్గర మాత్రమే ఎగస్ట్రా పెట్టుకున్నాను అనమాట, ఒక 1/2 ఇంచు. అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలండి, అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత నీట్గా కట్ చేసేయండి. మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ ఇప్పుడు కట్ చేద్దాం, 7.5 ఇంచులు. మిగతాది లైనింగ్ క్లాత్ మొత్తం కూడా బాటమ్ పార్ట్కి వాడుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇప్పుడు వీ షేపు. బ్యాక్ పార్ట్లో మన నెక్ విడ్త్ ఎంత తీసుకున్నాం, 3.5 కదా. ఇక్కడ కూడా 3.5 తీసుకోవాలి, మళ్ళీ ఎక్కువ తీసుకోకూడదు. నేను నడుము దగ్గర కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ డాట్ వేస్తున్నాను, కానీ అవసరం లేదు డాట్. ఇక్కడ జిప్ వస్తుంది మనకి, ఇక్కడ జిప్ అనేది వస్తుందండి. జస్ట్ లైట్గా మార్కింగ్ వేసి పెట్టుకుంటున్నాను అంతే. అయిపోయిందండి. నెక్ విడ్త్ 3.5, నెక్ డీప్ వచ్చేసి 7.5. ఇలా 7.5కి మార్కింగ్ వేసుకుని వీ షేప్ ఇవ్వాలి. వీ షేప్ ఎలాగిస్తారు, విడ్త్ కూడా 3.5 తీసుకోండి. పైన 3.5, కింద 3.5 కదా. ఫ్రంట్ నెక్ డీపు 7.5 ఇంచులు అనమాట. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలాగ ఒకేసారి క్రాస్గా వేసుకోకూడదండి. ఫస్ట్ స్కేల్తో క్రాస్గా వేసాను. కటింగ్ చేసినప్పుడు కొంచెం ఇలాగ షేప్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మరీ వీలాగా ఇచ్చేస్తే నెక్ దగ్గర పట్టేసి గీసుకుపోయినట్టుండి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం కరువు తిప్పాలి. కరువు తిప్పితేనే మీకు వీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా షేప్ ఇవ్వాలన్నమాట. వీ షేప్ అనేది క్రాస్గా వెళ్ళిపోకూడదు. వీ షేప్ ఎప్పుడు కూడా మనకి అలాగా కోసేసినట్టు ఉంటుంది అనమాట. నెక్ దగ్గర ర్యాషెస్ లాగా వస్తుంది, అస్తమాను దగ్గరగా వచ్చేసి నెక్ దగ్గరికి. అందుకు కొంచెం షేప్ ఇవ్వాలి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ మొత్తం కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కట్ చేసేసానండి. కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో ఒకటి, బ్యాక్ పార్ట్లో ఒకటి ఇచ్చేసాను అనమాట. అర్థమైంది కదా. జస్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. హైట్ అంటారా, మనకి బాడీ పార్ట్లో 14 ఇంచులు పోయింది కదా, ఇంకెంత ఉంటుంది 50 ఇంచెస్లో 14 ఇంచులు పోతే మనకి దగ్గర 36 అయితే ఉంటుందండి. ఈ 36 హైట్కి సరిపోతుంది అనమాట ఈ లైనింగ్ అనేది. ఇంకా కట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని స్టెప్స్ పెట్టినా లైనింగ్కి స్టెప్స్ పెట్టాల్సిన అవసరం లేదు. పైనుంచి కింద వరకు ఒకటే క్లాత్ తీసేసుకోవచ్చు. సో అయిపోయిందండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా పని లేదు ఇంకా లైనింగ్ తోటి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి. ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది. హైట్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటాను. 36 రావాలి. ఇలా పెట్టేసుకోండి. పొడుగు వచ్చేసి ఎంత వచ్చిందో చూడండి. ఇలా పొడుగు వచ్చేసి నాకు దగ్గర 35 వచ్చింది. పర్లేదు, ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ తక్కువే ఉండాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలండి. ఓకేనా, మీరు ఉల్టా చేసేసుకుని కట్ చేసుకోండి. మీరు ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా హార్ట్ షేప్ వస్తే మాత్రం కరెక్ట్గా షేప్ రావాలి. వంక టింకరగా పడుకుంటాలు అవి చేస్తే చూడడానికి బాగోదనమాట. స్లీపింగ్ పొజిషన్లోని ఆ తోకలు పైకి రావడం అలా లేదు. మనం డ్రా చేసినప్పుడు హార్ట్ షేప్ ఎలా డ్రా చేస్తామో అలాగే ఉండాలన్నమాట. సో అందుకు నేను ఇలాగ స్టాండింగ్లో పెట్టేసుకుని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసేసాను. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసి చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను రాసి పఫ్ హ్యాండ్స్ కట్ చేయడానికి.
ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా. కానీ ఇది ఉల్టా ఉండాలండి, మళ్ళీ మార్కింగ్ అనేది పైకి కనిపించేస్తుంది కదా. ఉల్టా పెట్టుకుని ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్. పన్నా అనేది చాలా పెద్ద పన్నా అండి ఇది, అందుకనే మనకి ఈ 4 మీటర్స్ క్లాత్తో సరిపోయింది. లేకపోతే అంత హైట్ వచ్చి ఫ్రిల్స్ వచ్చేసి అస్సలు సరిపోదన్నమాట. చెస్ట్ సైజు కూడా పెద్దది కదా, చిన్న సైజు కాదు కాబట్టి సరిపోదు. కానీ పన్నా పెద్దది ఉండడం వల్ల సరిపోయింది. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసేయండి. కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఫోల్డింగ్ చేస్తాం ఇక్కడ, లైనింగ్ వేయము. లైనింగ్ వేస్తే లుక్ రాదు. హ్యాండ్స్కి లైనింగ్ వేయకపోతేనే బాగుంటుంది, లేకపోతే చాలా దల్సరిగా అయిపోయి కన్వెంట్గా ఉండదు. గాలి ఆడక చాలా ఇబ్బంది పడతారనమాట. హైట్ వచ్చేసి నాకు 10 ఇంచులండి. దీనికన్నా నేను ఒక 3 ఇంచులు ఎక్కువ తీసుకుంటాను, ఎందుకంటే పైన మనకి రాసి పఫ్ కావాలి కదా, అందుకుని. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఈ పైన వచ్చేసి నేను 3 ఇంచుల నుంచి 4 ఇంచుల వరకు తీసుకోవచ్చు. నేనైతే 3.5 అంత తీసుకున్నట్టున్నాను. మళ్ళీ ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. విడ్త్ వచ్చేసి అది చంక డౌన్ వచ్చేసి నేను 3.5 తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఆర్మ్ లూజ్ 8.5 కదా, అందుకుని. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. మళ్ళీ క్రాస్గా 8.5కి మార్కింగ్ వేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, అంత ఇంకేం అవసరం లేదు ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.7, పాతకు 6 ఇంచులు, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, అంతే అయిపోయింది. అసలు ఒక అతుకు కూడా పడదు పన్నా ఎక్కువ ఉండటం వల్ల. విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచులు తీసుకున్నానండి. పఫ్ విడ్త్, హైట్ వచ్చేసి 3.5, విడ్త్ వచ్చేసి 3 ఇంచులు ఇచ్చేసిన తర్వాత మామూలుగా మన హ్యాండ్ కర్వ్ ఎలా తీసుకుంటే అలా తీసుకుని పఫ్ దగ్గర కూడా కింద ఎలాగైతే హ్యాండ్ కర్వ్ తీసుకున్నాం అలా తీసుకుని కింద దాంట్లో కలిపేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. నేను మన చాలా వీడియోస్లో చెప్పానండి మన కర్వ్ ఎలా తిప్పుకోవాలి ఏంటనేది. ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి. ఇది దేనికి యూజ్ అవ్వదు ఈ క్లాత్, మనకి ఏమన్నా మెడపట్టి దగ్గర అది ఏమైనా యూజ్ అవ్వచ్చు. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ పఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక చిన్న టక్ పెట్టుకోండి. మిడిల్ ఒక చిన్న టక్, పఫ్ స్టార్ట్ అయ్యే దగ్గర ఒక టక్, అంతే. మన హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. మిగిలింది బాడీ పార్ట్ అనమాట, ఓకేనా. అయితే నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఎప్పుడైనా సరే, నేనంటే పర్లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ అనేది చేశాను. మీరు ఫీడింగ్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ దగ్గర ఆర్మ్ లూజ్ దగ్గర కట్ చేసుకోకండి, ఓకేనా. తర్వాత కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా, ఎందుకంటే మనం కట్ చేసి కుడతాం కదా, ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట కొత్త వారైతే. అందుకనే మీరు ఏం చేస్తారంటే, మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కన్నా కొంచెం లూజ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మనం ఫీడింగ్ జిప్లు కుట్టిన తర్వాత అప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఎక్స్ట్రా ఏమైనా ఖర్చులు ఉన్నాయేమో అని అప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా, ఎందుకంటే మనం కట్ చేసి అక్కడ జిప్పులు పెడతాం, అది కూడా ఇన్విజిబుల్ జిప్. నార్మల్ జిప్ అయితే పర్లేదు, ఇన్విజిబుల్ జిప్ అంటే మనకి ఇంకా ఏం క్లాత్ అనేది ఎక్కువ ఏం రాదనమాట. అందుకనే ముందుగానే మీరు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. నేను ఎక్కువే కట్ చేశాను, ఆ టిప్ అనేది చెప్పడం మర్చిపోయాను మీకు, అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువే కట్ చేశానండి. ఇదైతే మొత్తానికి ఎంత ఉంటే అంత కట్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ చూడండి నేను ఎక్కువ కట్ చేశాను చూసారా బ్యాక్ పార్ట్లో, అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా ఎక్కువే కట్ చేశాను నేను. కొంచెం క్లాత్ అనేది మీకు జిప్ పెట్టుకోవాలనుకుంటే ఫ్రంట్ పార్ట్ లూజ్గా కట్ చేసుకోవాలి. జిప్ అంతా కుట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అప్పుడు సరిగ్గా కుట్టాలన్నమాట. అయిపోయిందండి, ఇదంతా మనకి కాలర్ కోసం కావాలి, చెప్తాను తర్వాత ఎలా కట్ చేయాలి ఏంటనేది. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఏం చేయాలంటే బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ స్టెప్కి, అది కూడా మనకి ఇవి ఇక్కడ ఉన్నాయి చూసారా హార్ట్ షేప్స్, అవన్నీ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా రావాలి స్టాండింగ్ పొజిషన్లో. అలా రావడానికి మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. నాకు పొడుగు వచ్చేసి 36 ఇంచులు అన్నాను కదా, అందులోంచి దగ్గర 6 ఇంచుల వరకు అయితే తీసేసానండి. 6 ఇంచులు 7 ఇంచుల వరకు తీసేసి 29 ఇంచులు అనేది నేను బాటమ్ పార్ట్కి వదిలేసాను. ఇంకా మిగిలిన క్లాత్ అంతా కూడా మన స్టైల్లో ఫ్రిల్స్ పెట్టేసి అడ్జస్ట్ చేశాను అనమాట. అంటే కింద మనకి ఒక స్టెప్ వస్తుంది కదా, యాక్చువల్గా కస్టమర్కి ఏం చెప్పానంటే స్టెప్ రావడం చాలా కష్టము, ఎందుకంటే పాప 5 ఇయర్స్ బేబీ అన్నా కూడా హైట్ పర్సనాలిటీ ఉన్నారు కాబట్టి కష్టమే అని చెప్పాను. కానీ మొత్తం మీద నేనైతే అడ్జస్ట్మెంట్ చేసి అయితే కుట్టేశానండి. కస్టమర్కి రాదని చెప్పాను కానీ
మొత్తం మీద ఫైనల్గా అయితే వచ్చింది. ఫస్ట్ వచ్చి తర్వాత రాలేదు అంటే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. రాలేదని చెప్పి వస్తే పర్లేదు, లేదంటే ట్రై చేస్తాను అంటే కూడా పర్లేదు, కానీ నేనైతే రాదని చెప్పాను. పాపకన్నా పెట్టండి అంటే పాపకు పెట్టాను, కానీ మీకు రాలేదని చెప్పాను. కానీ అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాను. మొత్తం కూడా క్లాత్ అంతా అడ్జస్ట్మెంట్లోనే ఉంటుందండి. సో మొత్తానికి నేను 30 ఇంచెస్ వరకు అయితే కింద బాటమ్ పార్ట్కి తీసేసుకుని మిగిలిన 6 ఇంచెస్ ఉంటుంది కదా, అది ఒక స్టెప్ కింద తీసేసాను అనమాట. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకుని కాలర్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. కానీ మనకి విడ్త్ హైట్ సరిపోదు, ఖచ్చితంగా జాయింట్ పడుతుంది. అది ఎలాగో లోపలికి వెళ్ళిపోతుంది లేని, అది పెద్ద ప్రాబ్లం కాదు. మళ్ళీ దీనికోసం ఒక 1/4 మీటర్ క్లాత్ వేస్ట్ చేయడం అనవసరం అనమాట. సో మనకి ఇలాగా హార్ట్ షేప్ వచ్చినప్పుడు వంక టింకర్ తిరగకుండా మంచిగా వచ్చేటట్టు మనకి ఏం చేయాలి, ఎలా కట్ చేయాలనేది మన చేతిలోనే ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా క్లాత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కస్టమర్స్ పెరగడానికి కూడా ఇదే ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ముందైతే జాయిన్ చేసుకొచ్చేసానండి. నేను చెప్పాను కదా లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలని. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వీ నెక్, మనకి కాలర్ నెక్ కావాలి కదా, దానికోసం చిన్నపిల్లలకి ఒక రకంగా కట్ చేయాలి, పెద్దవాళ్ళకి ఒక రకంగా, సైజుని బట్టి కట్ చేయాలి. అప్పుడే మనకి నెక్ దగ్గర మంచిగా హైలైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ నేను ఒక స్ట్రైట్గా లైన్ వేసేసాను. మన ఖర్చుల కోసం ఒక 1/4 ఇంచ్ వదిలేసాను. ఎందుకంటే మనకి కాలర్ అనేది రెడీ చేసుకోవడానికి ఖర్చు కావాలన్నమాట, ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని తిప్పేయడానికి. సో ఖర్చు వదిలేసి రియల్ లైన్ దగ్గర పెట్టేసుకున్నాను ఒరిజినల్. వీ షేప్ దగ్గర ఒక మార్కింగ్ వేసాను. ఇక్కడ కూడా ఖర్చు, ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను అనమాట. షోల్డర్ దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ వేసేసాను. షోల్డర్ ఎంత పొడుగు వచ్చిందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసానండి. ఎందుకో తెలుసా, ఆ సగం నుంచే మనకి కాలర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టాం. సో ఇంత వచ్చేస్తుంది, ఫుల్ షోల్డర్ పెడితే అంత పెడితే అస్సలు బాగోదు. సో మనం ఏం చేయాలంటే మనకి క్రాస్గా రావాలన్నమాట. అంటే నేనైతే 3.5 ఇంచులు తీసుకున్నానండి వెడల్పు. పొడుగు వచ్చేసి కూడా 3.5 తీసుకోవాలి. ఓకేనా. మనకి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు వస్తుంది. ఆ కింద అనేది ఎంతవరకు ఉండాలి, నెక్ దగ్గర నుంచి 3.5 ఉండాలన్నమాట. నేను చెప్తాను చూడండి. వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకుంటే కింద ఏమైనా పడుతుందేమో ట్రై చేశాను, కానీ ఈ వైట్లో వైట్ కలిసిపోయింది, నాకేం కనిపించట్లేదు. సో నేను ఇప్పుడు కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ మార్కింగ్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుంటూ అడుగు భాగంలో మార్కింగ్ వేసుకుంటున్నాను. పొడుగు వచ్చేసి నెక్ డీప్ దగ్గర నుంచి 3.5 ఇంచులు, 3.5 ఇంచులు అంతే. పైనుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ వేయండి, స్ట్రైట్గా వేయకండి. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. పొడుగు వచ్చేసి షోల్డర్ దగ్గర తీసుకోండి. ఇక్కడ కట్ చేస్తున్నాను కదా, అది వచ్చేసి 3.5 అనమాట. ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగా, అంతే అయిపోయింది. మన కాలర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. విడ్త్ కూడా 3.5 అంతేనండి. ఇది చూడండి మార్కింగ్ వేసాను, అది 3.5 అనమాట పొడుగు. వెడల్పు కూడా 3.5. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాము. హార్ట్ షేప్ అటు ఇటు అయినా పర్లేదు, నెక్కే కదా, ప్రాబ్లం ఏం లేదు. మరి అంత కరెక్ట్గా రావాలన్నా కూడా మనకు క్లాత్ సరిపోదు. బాడీ పార్ట్ ఇంపార్టెంట్, హ్యాండ్స్ ఇంపార్టెంట్, కింద బాటమ్ పార్ట్ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఎదురు బదురు పెట్టుకుని కట్ చేసుకోండి అబ్బా, లేకపోతే పాడైపోతుందండి. ఇలా ఎదురు బదురు పెట్టుకోండి. నాకు కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, ఫైనల్గా అయితే దొరికింది క్లాత్. ఇలా ఎదురు బదురు పెట్టుకుని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకున్నామంటే కాలర్ అనేది రెడీ అయిపోతుంది. ఒకరోజు దగ్గర అదే ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఒకరోజు పట్టేసిందండి. పిల్లలకి హాలిడేస్ కదా, వాళ్ళని చూసుకుంటూ కుట్టేసరికి 1 డే పట్టిందనమాట. అదే మీకు ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటే ఒక 3 అవర్స్లో అయిపోవచ్చు. మెయిన్ వచ్చేసి జిప్పుల దగ్గర టైం పడుతుంది, మనకి బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ ఇస్తున్నాం కదా, అందుకని. సో రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం నీట్గా స్టిచ్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకి జిప్పులు కట్ చేసుకోవాలి కదా, కరెక్ట్గా షోల్డర్కి మిడిల్లో కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఏంటి, మన వైపు నుంచి 4 ఇంచులు అంతే, ఇంకేం అవసరం లేదు. అదే చిన్న సైజ్ అయితే 3.5, అంటే ఆ రెండే ఉంటాయండి. ఇది పెద్ద సైజు కాబట్టి నేను 4 ఇంచులు తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకుని కట్ చేస్తున్నాను. ఈ పీస్కి ఆ పీస్కి మధ్యలో జిప్ వస్తుంది అనమాట. మరి ఖర్చులు కావాలి కదా, అందుకని నేను కొంచెం లూజ్గా కట్ చేసుకోమని చెప్పాను. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర వైపు కొంచెం కట్ చేసుకోవాలండి ఎక్కువ. లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా కట్ చేసుకోవాలి. నేను అలాగే కట్ చేసుకున్నాను అంతే. ఈ రెండింటి మధ్యలో మనకి జిప్ అనేది వస్తుంది అనమాట.
ఇప్పుడప్పుడే ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోకండి, నేను తర్వాత కట్ చేసుకుంటాను. ఎలా వస్తుందో చెప్తాను చూడండి. ఇది మనకి మిడిల్లో పాయింట్, అదే మిడిల్లో క్లాత్, ఈ పక్కన జిప్ వస్తుంది, తర్వాత ఈ క్లాత్ వస్తుంది ఇలా అనమాట. అంతేనండి, కటింగ్ అయితే చాలా సింపులే. జిప్ ఒక్కటే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు కాలర్ స్టిచ్ వేస్తున్నానండి. వీ షేప్ దగ్గర తప్ప మిగతా చోటంతా కూడా కుట్టేసుకుని తిప్పేయాలి. చాలా సింపుల్. దీనికోసం క్యాన్వాస్లో ఏమి వాడకండి. మనం తీసుకున్న క్లాత్ చాలా దలసరిగా ఉంది, కాటన్ క్లాత్. ఫస్ట్లో నేను క్యాన్వాస్ వాడాను, చాలా దలసరైంది. అయినా కస్టమర్కి నచ్చింది కాబట్టి ప్రాబ్లం అవ్వలేదు. మీరు మాత్రం క్యాన్వాస్లో అవి ఏం వాడకండి. వీ షేప్ దగ్గర తప్ప మిగతా చోటంతా కూడా నీట్గా కట్ చేసేసానండి. ఇలా చిన్న చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇలా ఓపెన్ చేసేసేయండి. ఓకేనా? ఓపెన్ చేసేసుకుని ఏదైనా స్క్రూ డ్రైవర్ సహాయంతో కొంచెం ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. తర్వాత మనం లేస్ అనేది జాయిన్ చేసేసుకుందాం. ఇలాగ పిన్ని సహాయంతో ఓపెన్ చేసేయాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఇది లేస్ అనేది మీకు బయట దొరుకుతుంది, లేదంటే మీషోలో కూడా దొరుకుతుంది. పామ్ లేస్ అనాలి, అప్పుడు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. కరెక్ట్గా వీ షేప్ దగ్గర వదిలేసుకుని మిగతా చోటంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే, ఇలా మొత్తం కూడా. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. అయిపోయిందండి, నీట్గా వచ్చేసింది. చూసారు ఎంత బాగుందో? రెండోది కూడా అలాగే రెడీ చేసుకోండి. వీ షేప్ దగ్గర తప్ప మిగతా చోటంతా కూడా కుట్టేసుకుని తిప్పేసుకోవాలి ఇలా నీట్గా. మళ్ళీ ఇలా తిరిగేసి పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి ప్రతిదానికి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఈ కార్నర్స్ దగ్గర ఇంపార్టెంట్ అనమాట, కొంచెం షేప్ బాగా కనిపిస్తే సరిపోతుంది. ఎలాగో లేస్ వేస్తాము. ఒక స్టిచ్ వేసేసేయండి ఇలాగా. ఇప్పుడు మనం లేస్ అయితే జాయిన్ చేసుకుందాం. సింగిల్ పాతం అవసరం లేదు, మెత్తగానే ఉంది. కొంచెం క్లాత్ అనేది పక్కకు జరగకుండా కుట్టుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి లేస్ పక్కకు జరిపోతూ ఉంటుంది, గట్టిగా పట్టుకోండి టైట్గా. లేస్ అనేది ఇలాగ పట్టుకోవాలన్నమాట, టైట్గా పట్టుకుని కుడితేనే మీకు బాగుంటుంది, లేకపోతే పక్కకు వచ్చేసి ఫినిషింగ్ మిస్ అవుతుంది. ఆల్రెడీ నాకు అలాగే అయ్యింది, అస్తమాన్ ఎందుకు పక్కకు వచ్చేస్తుందా అనుకునేదాన్ని. చిన్న చిన్న బబుల్స్లా ఉన్నాయి కదా, దానివల్ల అనమాట. అయిపోయిందండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి నీట్గా. ఇలా వచ్చింది, చూసారు ఎంత చక్కగా ఉందో? సో సింపుల్గా చెప్పేస్తాను నేను మీకు, ఓకేనా? ఇక్కడ ఏముంది తెలుసా? లైనింగ్ మీద మీరు ఎలా వస్తుంది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెప్తాను, నేనైతే ముందు చూస్తున్నాను అనమాట. ఇలా చూసుకోవాలి, కింద పెట్టి ఇలా కుట్టుకోవాలండి. కింద నేను లైనింగ్ పెట్టాను, పైన ఒరిజినల్ అది మనకి ఉల్టా పెట్టాను అనమాట. కింద లైనింగ్ పెట్టేసి దానిపైన ఉల్టా పెట్టి వీ షేప్లా కుట్టేస్తున్నాను. పాపది కూడా సేమ్ మోడలు షూట్ చేశాను, కానీ తర్వాత చెప్తాను. ఇదైతే ముందు మనకి చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి అనమాట. జిప్ పెట్టారు కదా అక్క, చెప్పండి అక్క అని. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా దీని మీద పెట్టుకొని తిప్పేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. దీని మీద పెట్టేసుకుని తిప్పేసుకోవాలి. కింద ఆ హార్ట్ షేప్ ఉంది కదా, సీదా అనేది మన వైపుకు ఉండాలి. దీనిపైన నేను చూపించినట్టు ఇలా ఉల్టా పెట్టేసుకుని స్టిచ్ వేసేసేయాలి, పాదం నుంచి డిఫరెన్స్తో. ఇలాగ చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు కుట్టు వేసుకోండి, ఇంకా ఎక్కడ వేయొద్దు. ఐరన్ చేసేసుకుంటే అలా నిలబడిపోతుంది, అంతే. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా క్లోజ్ చేసుకుని ఐరన్ చేసుకుంటే అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి, లేకపోతే మనకి జిప్పు కుట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. దానికి విడిపోయి ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట. సో ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ని కూడా కట్ చేసేస్తున్నాను, జిప్ వేయాలి కదా అందుకుని. ఇన్విజిబుల్ జిప్పు బయట దొరుకుతాయండి, 20 రూపీస్ వరకు ఉండొచ్చు. మంచి క్వాలిటీ ఉంటుంది అనమాట. ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేస్తున్నాను నేనైతే ఇప్పుడు. రెండో సైడ్ కూడా అంతే సేమ్. అయితే ఇప్పుడు నేను జిప్ ఒకదాన్ని చూపిస్తాను. దీన్ని కూడా ఇలాగా జాయిన్ చేసేసుకోండి, లైనింగ్ ఒరిజినల్ కూడా ఇలాగా.
సో 2 వైపులా ఇలాగ చిన్న పట్టీ అనేది అతుక్కోవాలండి. ఇంకో సైడ్ చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్‌ని. ఇలా చేయటం వల్ల మనకి పోగులు బయటకు రావు, ఫినిషింగ్ నీట్‌గా ఉంటదనమాట. అటు ఇటు ఇలా చిన్న చిన్న పీసెస్ అని కరెక్ట్‌గా ఆ కుట్టు మీద పడేటట్టు కుట్టుకోవాలన్నమాట. చెప్తాను. ఇప్పుడైతే మీరు పీసెస్ అయితే జాయిన్ చేసేసుకోండి. ఇలా పెట్టేసుకుని కుట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా సింగిల్ పాదం అయితే ఉండాలండి. నార్మల్ పాదంతో చేస్తే మనకి ఇన్విజిబుల్ జిప్ అనేది రాదనమాట. ఖచ్చితంగా ఉండాలి మనకి. సింగిల్ పాదాన్ని ఇలాగే సెట్ చేసేసాను. నా చేతి వాళ్ళని బట్టి ఎడమ చేతి వైపుకి నాకు పాదం వచ్చేటట్టు పెట్టుకున్నాను. అంటే కుడి చేతి వైపు పాదం వస్తుంది, ఎడమ చేతి వైపుకి ఓపెన్ వస్తుంది అనమాట. నాకు అటు వీలుగా ఉంటుంది. సో మీ వీలుని బట్టి మీరు చూసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా జిప్ పెట్టేశాను కదా, జిప్ పెట్టేసిన తర్వాత ఆ జిప్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. పక్కనే కుట్టుకోవాలి. మనం ఇలాగ చేతితోటి ఓపెన్ చేస్తే మనకి కొద్దిగా పక్కకు జరుగుతుంది. ఇలాగ చేతితోటి ఇలా అంటా ఉంటే మనకి పక్కనే జిప్ పక్కనే కుట్టుపడేటట్టు వస్తుంది అనమాట. ఇలాగా చూడండి, ఈ పక్కనే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో బయటకు వచ్చేసేయండి. వచ్చిన తర్వాత మరి రెండోది కూడా అంతే. నాకు వచ్చేసి ఎడమ చేతి వైపుకి జిప్ వచ్చింది. ఓకేనా, జిప్ ఉంటుంది కదా, అది వచ్చింది. ఇంకో సైడ్ కుడి చేతి వైపుకి వచ్చింది జిప్పు. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా వస్తుంది అనమాట. ఇంకొకటి కూడా అంతే. పిన్స్ పెట్టేసుకోండి. జిప్పు కదలకుండా పిన్స్ పెట్టేసుకోవాలండి. జిప్పు కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. జిప్పు పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోండి. మెల్లగా వేయండి. కొంచెం ఏమైనా డిఫరెన్స్ వచ్చిందంటే మాత్రం జిప్పు పాడైపోతుంది, సూది కూడా ఇరిగిపోతుంది. టైం టేకింగ్, అందుకనే నాకు అంత టైం పట్టేస్తుంది అనమాట. టైం పట్టినా కూడా మంచి ఫినిషింగ్ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న జిప్పును కూడా కట్ చేసుకుని క్లోజ్ చేసుకుంటే చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో. అసలు ఎక్కడ కూడా ఒక జిప్పు కూడా కనిపించట్లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో ఫైనల్గా దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, ఇలా ఓపెన్ చేయటం మళ్ళీ క్లోజ్ చేయటం. ఒకవైపున అయిపోయింది. చూడండి అసలు ఒక లైన్లా వచ్చింది అంతే. సో ఇంకోటి కూడా చూపిస్తాను, మీకు బాగా యూజ్ అవుతుంది. ఇది అయిపోయింది కదా, ఇది వచ్చేసి దీనివైపు కూడా నేను ఇలాగా పొడుగ్గా ఒక పట్టీ అతికేసుకున్నాను. ఆ పట్టీ అతుక్కున్న కుట్టు వైపుకే కుట్టు వేసుకోవాలన్నమాట. అది ఎలా వేసుకోవాలి ఏంటనేది నేను ఇప్పుడు జిప్పు పెట్టి చూపిస్తాను. మనం వేసుకునేటప్పుడు ఎలా ఓపెన్ చేసుకుంటాం, ఎలా క్లోజ్ చేసుకుంటాం అనేది మీరు చూసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇది కదా, నాకు ఎడమ చేతి వైపు ఒక జిప్ వస్తుంది, కుడి చేతి వైపు ఒక జిప్ వస్తుంది అనమాట. అలా చూసుకుని మనం పెట్టేసుకుని ఒక పిన్స్ పెట్టేసుకోవాలి. నేను స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు అలాగే చేశానండి. ఇన్విజిబుల్ జిప్ వేయడం అనేది కొత్త వాళ్ళకి అంత ఈజీ కాదు కదా. నేను కూడా మీ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నేనైతే పిన్స్ పెట్టుకునేదాన్ని. ఇలాగ ఎడమ చేతి వైపుకి అలాగా ఒక జిప్ వచ్చేటట్టు పెట్టుకుని కుడి చేతి వైపుకి ఒకటి ఇలా అనమాట. ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేదాన్ని. పిన్స్ పెట్టేసుకోవాలి, గుండు సూదులు ఉంటాయి కదా, పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎలాగా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తాను మళ్ళీని. సింగిల్ పాదం కంపల్సరీ. నేనేం చెప్పాను, ఎడమ చేతి వైపుకి జిప్ వచ్చేటట్టు పెట్టుకుని ఇలాగ నీట్గా ఇలా ఓపెన్ చేసుకుంటూ జిప్ని, అంటే ఇన్విజిబుల్ జిప్ ఓపెన్ చేసుకుంటానికి ఉంటుంది. కొద్దిగా పక్కకి ఇలాగ ప్రెస్ చేస్తే వస్తుంది అనమాట. కొంచెం దానిపైన స్టిచ్ వేయాలన్నమాట. ఇలా నీట్గా. ఈసారి నేను ఏదైనా తీసుకొచ్చి మీకు చూపిస్తాను దగ్గర నుండి. చూడండి, ఇలాగ పక్కనే జిప్ పక్కనే కుట్టేటట్టు వేసుకోవాలన్నమాట. ఇలా అంతా కూడా సింగిల్ పాదం కంపల్సరీ. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి కుడి చేతి వైపుకి జిప్ పెడతాను. ఇప్పుడు ఇదే మీకు ఒక కొంచెం తెలుస్తుంది అనమాట. కుడి చేతి వైపుకి జిప్ వచ్చేటట్టు పెట్టుకుని సేమ్ ఇది కూడా అంతే. సో ఇదైతే మనకి పాదాన్ని మళ్ళీ మార్చడాలు ఇబ్బంది కదా. నేను ఏం చేస్తానంటే కింద నుంచి కుట్టుకుంటూ వస్తానమాట. ఇక్కడి నుంచి కుట్టలేం, జిప్ అడ్డు వచ్చేస్తుంది. సో కాబట్టి నేను కింద నుంచి కుడుతున్నాను ఇప్పుడు. లేదంటే పైనుంచి కుట్టుకున్నా పర్లేదు, కానీ మళ్ళీ పాదాన్ని మార్చాలన్నమాట. ఎందుకు ఆ తలనొప్పి అని కింద నుంచి పెట్టి కుడుతున్నాను. ఇలాగా ఇలా పెట్టేసుకుని మెయిన్ బాడీ పార్ట్లోనే మెయిన్ టాస్క్ అండి. ఆ కాలర్ ఒకటి, జిప్ ఒకటి ఇలా పక్కనే పెట్టేసుకుని ఆ జిప్ పక్కనే కుట్టేటట్టు కుట్టు వేసుకోవాలన్నమాట. పడేటట్టు మన చేతిలో ఉందంతా. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. స్లోగా చేయాల్సిన పని, ఫాస్ట్గా వెళ్తే ఫినిషింగ్ కూడా పోతుంది. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా అయిపోయిందండి, 2 జిప్పులు అయిపోయినాయి. ఇంకా మామూలే మొత్తం కూడా లైనింగ్ని
ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకుని కుట్టేసుకుంటామే. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో, అసలు ఏది కనిపించదు అనమాట, అసలు వేసామా లేదా అన్నట్టు ఉంటుంది. ఇదిగోండి అంతే, ఒక డాట్ లాగా ఉంటుంది అంతే. డాట్స్ వేయకూడదు, ఇంకా మనకి ఆ ప్లేస్లో జిప్ వచ్చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ పాదాన్ని మార్చేసాను. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది పైకి ఎత్తినట్టు రాకుండా ఉండటానికి లైనింగ్ తోటే జాయిన్ చేసేస్తున్నాను, ఒరిజినల్ క్లాత్తో కాకుండా లైనింగ్తోనే. ఇది ఒక చిన్న టిప్ లాంటిది, అర్థమైంది కదా. హెమ్మింగ్తో పని లేకుండా అనమాట. మనం పక్కన జిప్కి అటు ఇటు పొడుగ్గా ఒక క్లాత్ జాయిన్ చేసాం కదా, అది పైకి ఎత్తినట్టు రాకుండా ఉండటానికి ఒక సైడ్ అయితే లైనింగ్కి జాయిన్ చేస్తున్నాను, రెండో సైడ్ హెమ్మింగ్ చేస్తాను, కొంచెం పని తక్కువ అవుతుంది. ఇది మొత్తం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అంతా కూడా జాయిన్ చేసేసుకుని, జాగ్రత్త అక్కడ మనకి జిప్ ఉంది, సూది ఇరుగుతుంది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇటు కూడా అంతే, ఇలా నీట్గా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర కరెక్ట్గా రావాలి. జిప్ కొంచెం కిందగా పెట్టుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేద్దాం. అందుకనే నేను చెప్తా ఉన్నాను ఫస్ట్ నుంచి కూడా, మనకి జిప్ వేయాలి అనుకుంటే మాత్రం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ లూజ్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని జిప్ అంతా కుట్టేసి నీట్గా రెడీ అయిన తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. నాకైతే మొత్తానికి నేను తీసుకున్న ఖర్చులకి కరెక్ట్గా సరిపోయింది. ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకున్నాను అనమాట, 1/2 ఇంచు కన్నా ఎక్కువే తీసుకున్నాను. అయిపోయిందండి. ఫైనల్గా అయితేనే మంచి నీటి లుక్ వచ్చేసింది. బొటిక్ స్టైల్లో మనం ఎలాగైతే కుట్టించుకుంటామో ఆ లుక్కే వచ్చిందన్నమాట. ఐరన్ చేయాలంతే. ఇప్పుడు వచ్చేసి మనకి డ్రాప్ కట్ చేసేసుకుందాం. అప్పుడు కట్ చేసుకోలేదు కదా, ఇప్పుడు కట్ చేసుకుని తిప్పేయటమే నెక్ని, ఇంకేం లేదు. క్యాన్వాస్లో అవి ఏం వేయక్కర్లేదండి, మనకి దల్సరిగానే ఉంది క్లాత్. మరీ ఎక్కువ పెట్టేసుకుంటే దల్సరిగా కన్వీనెంట్గా ఉండదన్నమాట. పేరుకే కాటన్ కానీ దుప్పటి వేసుకున్నట్టే ఉంటుంది. అందుకని మరీ ఎక్కువ మనం క్లాత్లు యూజ్ చేయకూడదు. పల్చగా ఉంటే పర్లేదు, క్లాత్ బాగా థిక్గా ఉందన్నమాట. మళ్ళీ మన వైపు తిప్పేసుకుని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. మళ్ళీ ఉక్సులు కాలాల దగ్గర ఇంకొక స్టిచ్ వేసుకుని మళ్ళీ ఇటు తిప్పుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, నీట్గా కట్ చేసేయండి. చిన్న చిన్న టక్ ఇచ్చేసేయండి, జాగ్రత్తగా ఇవ్వండి, కట్ అయిపోతుంది. ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇలా కొంచెం కొంచెం. ఇక్కడ కూడా అంతే. అయిపోయింది. కార్నర్కి ఒక స్టిచ్ వేసేసేయండి. ఇలా కార్నర్కి మొత్తం కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా చూడండి. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని కూడా జాయిన్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఐరన్ చేసేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకుని బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా మిగతాదంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మెయిన్ టాస్క్ వచ్చేసి మనకి కాలర్ ఒకటి, జిప్ ఒకటి. ఇటు కూడా ఇలా తిప్పేసుకొని మళ్ళీ మన వైపు కూడా తిప్పేసుకోండి. ఇటు కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఇది డాట్స్ వేసేసేయండి ఇలా నీట్గా. ఇటు కూడా అంతే, ఇలా డాట్స్ వేసేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మనం జాయిన్ చేసేసుకుందాం.
కానీ మనం నడుము దగ్గర షేప్ ఇవ్వాలి కదా. ఇలా బ్యాక్ పార్ట్ మీద మళ్ళీ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా కొంచెం నీట్గా కట్ చేసుకున్నాను. నాకు కూడా ఎక్కువ ఉన్నాయి క్లాత్లు. ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన ఈ బ్యాక్ పార్ట్ని కూడా పెట్టేసుకుని నడుము లూజు 8.7 అండి. ఓకేనా. రెడీ అయిన తర్వాత 8.7 అనేది రావాలన్నమాట. చూడండి 8.7 అనేది పెట్టేసుకుని ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నా అక్కడ 1 ఇంచు క్రాస్గా తీసుకోవాలి. అప్పుడు షేప్ బాగా వస్తుంది. నడుము దగ్గర 1 ఇంచు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ సైడ్ కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని నీట్గా కట్ చేసేయండి. నేను కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్. ఏమైనా మిగిలితే కట్ అయిపోతాయి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం. నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఖచ్చితంగా. జిప్పు కొంచెం ముందుకి కిందకి దింపండి, సూది ఇరిగిపోతుంది. అసలు జిప్పు వేసామా లేదా అన్నట్టే ఉంటుందండి. అంత బాగా మనం కుట్టుకోవచ్చు అనమాట. ఇటు కూడా అంతే. ఇలా పెట్టేసి స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి, రఫ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇటువైపు కూడా అంతే. ఇప్పుడు మనం హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం, బాగుంటుంది. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ రెండో సైడ్ కూడా అంతే. ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మన ఇక్కడ కూడా షోల్డర్ అనేది కుట్టు ముందుకు రాకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. అక్కడ ఖర్చులు ఉన్నాయి కదా అక్కడమాట. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ని రెడీ చేసేసుకుందామండి. ఇంకొంచెం చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో జిప్ అనేది. 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి మనకి సరిగ్గా వచ్చిందో లేదో జిప్ అని. ఇప్పుడు నేను ఫ్రిల్స్ పెడుతున్నాను. మధ్యలో వరకు పెట్టాలి, తర్వాత పాదం వైపు పెట్టాలి. ఫస్ట్ నుంచి మధ్యలో వరకు అంటే ఫస్ట్ నుంచి మిడిల్ టక్ వరకు నా వైపు పెట్టాను, తర్వాత నుంచి పాదం వైపు పెడుతున్నాను. అలా చేస్తేనే ఫ్రిల్స్ అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. కింద ఫోల్డింగ్ చేసేసేయండి నీట్గా. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం లేస్ వేసేద్దాం. లేసు ఉన్న లేసుని మొత్తం కూడా నేను కరెక్ట్గా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా మొత్తం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత పక్కన పెట్టేద్దాం. రెండో హ్యాండ్ కూడా అంతే. చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయో. రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకుని జాయిన్ చేసేసుకోండి బాడీ పార్ట్కి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లోత ఏం అవసరం లేదండి. పఫ్ హ్యాండ్స్కి లోతులు తీసుకోవాల్సిన పని లేదు, బాగానే వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి భుజం దగ్గర షోల్డర్ దగ్గర కూర్చొస్తుంది కాబట్టి అంత ముడతల కింద ఏం కనిపించదు అనమాట. ఫ్రంట్ పార్ట్లో లోతు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్. మీరు ఏ హ్యాండ్ అతికినా అంటే డ్రెస్కైనా బ్లౌజ్కైనా దేనికైనా హ్యాండ్ అతికేటప్పుడు మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలన్నమాట. రెండోది కూడా అంతే. నేను ఎప్పుడైనా సరే ఫ్రాక్స్ స్టిచ్ చేసేటప్పుడు బాడీ పార్ట్ ఫస్ట్ రెడీ చేసుకుంటాను. అప్పుడు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. నడుము దగ్గర కూడా మనకి ప్లస్ గుర్తు వస్తుంది అనమాట. రెండో హ్యాండ్ కూడా అంతేనండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇటువైపు కూడా అంతే. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా ఇలాగా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ స్టిచ్ వేసేసుకుంటే మనకి బ్లౌజ్ లాగా రెడీ అయిపోతుంది. అప్పుడు కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకోవచ్చు. 5.7 అండి. పాతకు 6 ఇంచులు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజ్ ఏమో 8.5. రఫ్ ఇచ్చేసేయండి. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5 తీసుకోండి. 8.5కి మార్కింగ్ వేసుకోండి. నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నడుము దగ్గర కూడా అంతే. ఒకటే కుట్టు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే మళ్ళీ కుట్టు అనేది కొంచెం విప్పాలన్నమాట. కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేస్తాం కదా, అందుకుని. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తే చూసారా ఎంత ఎక్కువ తక్కువ వచ్చిందో.
ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ రెడీ చేసుకుందాం. ముందు ఫ్రిల్స్ కోసం నేను ఏం చేశానంటే కింద గేరా కన్నా డబల్ తీసుకున్నాను క్లాత్. అంటే ఫ్రంట్ పార్ట్లో గేరా ఎంత వచ్చిందో కింద మనకి ఫ్రాక్ గేరా ఉంటుంది కదా, దానికన్నా డబల్ తీసుకున్నాను. మొత్తానికి 4 లేయర్స్ తీసుకున్నానండి కింద ఫ్రిల్స్ స్టెప్ పెట్టడానికి. దగ్గర నేను వచ్చేసి 7 ఇంచెస్ వరకు తీసుకున్నట్టున్నా ఖర్చులతో కలిపి. కుట్టిన తర్వాత 6 ఇంచులు వస్తుంది. మొత్తం కూడా జాయిన్ చేసేసుకుని 2 వైపులా ఫోల్డ్ చేసి నీట్గా కుట్టేసుకుని మన మెథడ్లో ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని సన్నగా, మళ్ళీ ఎక్కువ పెట్టుకుంటే బాగోదు, పీకోలాగా రావాలన్నమాట. చూసేవాళ్ళు పీకో చేశారా అని అనుకునేటట్టు ఉండాలి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేద్దాం. ఇలా నీట్గా ఇలా అనుకుంటూ వెళ్ళిపోవాలి. మన ఫింగర్తోనే పెట్టేసేయాలండి. 2 ఫింగర్స్ ఇటు అటు ఫింగర్స్ తోటి ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫ్రిల్స్ పాదం అవసరం లేదు, గ్యాదరింగ్ ఫుట్ అంటారు కదా, అది ఏం అవసరం లేదనమాట. ఇలా కొంచెం ముందుకు తోసుకుంటూ వెళ్తే తక్కువ క్లాత్తోనే మంచిగా మనకి ఫ్రిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలాగా నార్మల్గా మనకి ఎలాగైతే మనకి లెహంగాకి పెట్టుకుంటామో ఒక్కొక్క స్ట్రిప్ అలాగ అవసరం లేదు. ఇలా ముందుకు తోసుకుంటూ వెళ్తేనే లుక్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా ఎంత ఉంటే అంత, చాలా సింపుల్గా అయిపోతుందండి. తక్కువ క్లాత్, అసలు ఎక్కువ క్లాత్ అవసరం లేదు, ఫ్రిల్స్ పెట్టినట్టే ఉంటుంది అనమాట. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. అలా వెళ్ళిపోతానే ఉంటుంది. ఎంతైనా ఎన్ని మీటర్స్ అయినా ఈజీగా మీరు ఇలాగ ముందుకు తోసేయచ్చు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. లుక్ కూడా చాలా బాగా వస్తుందండి. అసలు ఎన్ని మీటర్స్ క్లాత్ తీసుకున్నారు ఏంటి అనుకుంటారనమాట, అంత బాగా వస్తుంది. మొత్తానికి నేను 4 లేయర్స్ తీసేసుకున్నాను, అంటే 4 ఫోల్డింగ్స్. ఇలా లాస్ట్ వరకు కుట్టుకుంటూనే వెళ్ళిపోండి. ఇంకా అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మొత్తం కూడా. ఎంత పొడుగ్గా, ఒక్క 5 నిమిషాలు కూడా పట్టలేదు నాకైతేని, అంత ఈజీగా అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్లో మన ఫ్రిల్స్ ఎలా అతుక్కోవాలో చెప్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఫ్రంట్ బ్యాక్ కూడా ఎక్కడ కూడా ఖర్చు కనిపించలేదు కదా, చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ హార్ట్ షేప్ అనేది ఉల్టా సీదా పడకుండా చూడండి చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. చిన్న పెట్టుకుంటేనే బాగుంటుంది లుక్ అనేది, లేకపోతే పొట్ట దగ్గర ఎత్తుగా కనిపిస్తుంది. అదే మీరు మామూలుగా లెహంగాకి వాటికైతే మాత్రం 1.5 2 ఇంచెస్ అలా ఉంటుంది కదా, అలాగనే పెట్టుకోవచ్చు. కానీ ఫ్రాక్స్కి మాత్రం ఇలా చిన్నగా పెట్టుకుంటేనే బాగుంటుంది లుక్ అనేది. ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత బాగుంటుంది అనమాట, అసలు ఎత్తుగా రాదు. ఇలా నీట్గా మొత్తానికి నాకు ఎంత ఉందో అంతా కూడా అడ్జస్ట్ చేశాను. వీటికి ఏం ఫార్ములా అవసరం లేదు, ఫార్ములాస్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి లాభం లేదు. సో నాకు ఇంకా ఎంత ఉంది ఏంటని చూసుకుంటున్నాను అనమాట. ఇలా చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ, మరీ దగ్గరగా కాకుండా మరీ దూరంగా కాకుండా అయిపోయింది. ఇప్పుడు నేను ఈ బాడీ పార్ట్ని రెడీ చేసుకున్నాను కదా, ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ అలా జాయిన్ చేసుకుంటే ఖర్చులు అనేవి మధ్యలో ఉండిపోయి బాగుంటుంది అనమాట. సో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా మొత్తం కూడా నీట్గా ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇంకొకటి, ఈ లైనింగ్ క్లాత్ కాబట్టి దీని మీదే పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నానండి. చిన్నగా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. దీనికోసం పెద్దగా కొలతలు ఏం అవసరం లేదు, ఇలా చిన్నగా. ఎందుకంటే లైనింగ్ మనం 3 మీటర్లే తీసుకున్నాం కదా, అందుకుని 3 మీటర్లో దగ్గర ఒక 80 వరకు అయితే బాడీ పార్ట్కి వెళ్ళిపోతుంది, మిగిలిన పార్ట్ కింద అనమాట. మొత్తం కూడా ఉన్నదంతా అడ్జస్ట్ చేసేయండి. ఇక్కడ ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు. అయిపోయిందండి. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి డిఫరెన్స్ తెలియాలి కదా బయట రెడీమేడ్లో కొనదానికి, అదేవిధంగా మన మిషన్ మీద కుట్టించిన దానికి డిఫరెన్స్ అనేది తెలియాలన్నమాట. చూసారు ఎంత చక్కగా వచ్చిందో, మిడిల్లో ఖర్చు వెళ్ళిపోయింది. సో కింద గేరా కింద ఏం చేయాలంటే చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి మన వైపుకి, అంటే సీదా వైపుకి ఫోల్డింగ్ చేసుకుని అక్కడ స్టెప్ అనేది జాయిన్ చేసుకుంటే ఉల్టా తిప్పినప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు అనమాట, అంటే పోగులేం బయటికి రావు. ఇప్పుడు స్టెప్స్ ఉంది కదా, ఆ స్టెప్ తీసేసుకుని దీని మీద పెట్టుకుని జాయిన్ చేసుకుందాం.
ఇలా పెట్టుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా క్లాత్ అడ్జస్ట్మెంట్లోనే ఉందండి. మామూలుగా అయితే ఇంత అలాగా అవ్వదు, హైట్ ఎక్కువ. నేను మొన్నటి వరకు 43, 44 ఫ్రాక్ హైటే, కింద లెహంగా కింద లెగ్గిన్ వేసుకుంటారు అన్నారు. కానీ ఈ ఫ్రాక్ ఆ టైపు కాదనమాట, మొత్తం ఫ్లోర్ లెంత్ టైప్ ఉంది. అది కూడా నేను మొత్తానికి 6 మీటర్స్ తోటి మదర్ అండ్ డాటర్కి అడ్జస్ట్ చేశాను అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా మదర్కి మాత్రం 4 మీటర్స్ వరకు అయితే పడుతుందండి. 4 మీటర్ ఖచ్చితంగా పడుతుంది. మిగతా 2 మీటర్స్ బేబీకి వెళ్ళినా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి, అయిపోయింది. ఇదే మెథడ్లో మనకి ఇంకొక సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్. సో అక్కడ కూడా స్టిచ్ వేసేసుకోండి. అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ పెట్టేసుకుని ఇలా పైన పెట్టేసుకుని ఉల్టా సీదా చెక్ చేసుకోవాలి. ఇలా పైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ అంతా కూడా ఈ ఎగస్ట్రా వచ్చింది కదా క్లాత్, అది కట్ చేసేసుకుని నేను డోరీ స్టిచ్ చేసుకుంటాను. డోరీస్ పెట్టమన్నారు, క్లాత్ లేదేంటి అనుకున్నా, కానీ మనకి అడ్జస్ట్మెంట్ అయిపోయింది క్లాత్ కూడా. ఇప్పుడు డోరీస్ ఎలా తయారు చేసి చెప్తానండి. ఇప్పుడు మన దగ్గర క్లాత్ ఉంది కదా, మిగిలిన క్లాత్లో ఇలా పొడుగ్గా ఒక 4 ఇంచులు తీసుకున్నాను. 2 ఇంచులు వచ్చింది ఫోల్డింగ్ చేసుకుంటే, ఇలా నీట్గా కుట్టేసుకున్నాను. స్టార్టింగ్లో క్లోజ్ చేస్తాను అనమాట, ఇలా క్రాస్గా కట్ చేశానండి. ఇప్పుడు ఏదైనా పెద్ద స్క్రూ డ్రైవర్ తీసేసుకుని ఇలా లోపల నుంచి బయటికి డోరీ తీసేసామంటే రెడీ అయిపోతుంది మనకి. రెండో డోరీ కూడా అలాగే రెడీ చేసేసుకోండి. ఇలా సగానికి పెట్టేసుకుని ఇలా క్రాస్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక క్రాస్గా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా నీట్గా ఓపెన్ చేసేయండి. ఇప్పుడు మనం సగం వరకు మోస్ట్లీ కుట్టేసామండి. బాడీ పార్ట్ అంతా కూడా సైడ్ జాయిన్ చేసాం కదా, అక్కడ నుంచి ఇక నడుము దగ్గర డోరీ పెట్టేసుకుని థ్రెడ్ రఫ్ ఇచ్చేసుకుని 4 లేయర్స్ వచ్చినాయి కదా. ఫ్రంట్ పార్ట్లో ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్, తర్వాత కింద కూడా ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్, ఒక 4 ఇంచుల వరకు రఫ్ చేసేసుకుని బయటకు వచ్చేసి పాదాన్ని మనం లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసేసుకుని ఒరిజినల్ క్లాత్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకోవాలి. ఇలా మొత్తం ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేసి రఫ్ ఇచ్చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ క్లాత్ని లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. అసలు ఎంత బాగుంటుందంటే ఫినిషింగు, అసలు జాయిన్ సైడ్కి జాయిన్ చేసినట్టే ఉండదు అనమాట, అంత నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. రెండో వైపు కూడా సేమ్ ఇదే మెథడ్లో కుట్టుకున్నారంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. సో మీరు కూడా నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుడితే చాలా మంచి టైలర్స్ అవుతారండి. అదేవిధంగా బయట అయితే మీకు ఖచ్చితంగా ఏరియాని బట్టి, అంటే వీళ్ళు నాకు మణికన్ నుంచి అయితే ఆర్డర్ ఇచ్చారు, అక్కడ ఖచ్చితంగా 1000 రూపీస్ తీసుకుంటారు ఇదొక్కటే. కానీ నేను మాత్రం చాలా అంటే కొంచెం తక్కువే తీసుకున్నాను వాళ్ళకన్నా. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. షేప్ రావడానికి లైట్గా కరువులాగా స్టిచ్ వేసాను అనమాట, షేప్ రావడానికి నడుము దగ్గర. చూడండి ఎంత హైట్ ఉందో, కేవలం 4 మీటర్ క్లాత్తోనే. మామూలుగా అయితే 4 మీటర్లు అనేది కష్టమే అవ్వటము.
హైట్ వచ్చేసి మొత్తం కూడా ఫ్లోర్ లెంత్ అనమాట. కింద స్టెప్ రావడం వల్ల కొంచెం క్లాత్ పడుతుంది. అదేవిధంగా కాలరు, వెనకాల వచ్చేసి డ్రాపు, ఫ్రంట్ వచ్చేసి ఇన్విజిబుల్ జిప్పు. మెయిన్ హైలైట్ వచ్చేసి ఇన్విజిబుల్ జిప్పు, కాలర్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.